హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వచ్చేసి మేము నిమ్మకాయ పచ్చడి పట్టుకుంటున్నాము. నిమ్మకాయ పచ్చడికి దాంట్లో కొంచెం సాల్ట్ వేసుకుని నిమ్మకాయలు కడిగి శుభ్రంగా క్లాత్ మీద ఆరబెట్టాను. ఇంకా కడగడం దాన్ని చూపించలేదు మీకు. అవి కట్ చేసుకుని అట్లనే 3 రోజులు ఉప్పులో ఉంచిన తర్వాత నేను పైన ఎండబెట్టాను. అంటే కొంచెం ముక్క వడిలేదాకా ఎండబెట్టుకుంటే సరిపోతుంది. కొంతమంది అయితే పచ్చి ముక్కలు కూడా పట్టుకుంటారంట, కానీ ఒకసారి నేను పట్టాను, అది కూడా బాగానే ఉంది. అయితే ఇది కడిగేసుకుని నేను ఉప్పులో వేసుకున్న తర్వాత 3 రోజులు ఎండబెట్టిన తర్వాత ముక్కలు చూద్రిగిని దాంట్లోకి మెంతులు కొన్ని, జీలకర్ర, కొన్ని ఆవాలు, కొంచెం గోల్డెన్ బ్రౌన్ లాగా మెంతులు వచ్చేదాకా వేపుకుంటున్నానండి. వేపుకున్న తర్వాత అంటే ఆవాలు ఎక్కువ వేయను, ఎందుకంటే మనం ఆవకాయలు వేసుకున్నట్టయితే ఎవరైనా వేసుకోవచ్చు. ఇది కొంచెం మనం నిమ్మకాయ కొంచెం చేదు ఉంటుంది కదా, అందుకని నేను మెంతిపిండి అది నిమ్మకాయ పచ్చట్లని అయితే వేయనండి. ఈ కాలీఫ్లవర్ ఆవకాయలు అయితే మెంతిపిండి వేపి మనం వేపుకుని పెట్టుకున్నాం కదా, మిక్సీ పట్టుకుని అది మెంతిపిండి దాంట్లో వేస్తున్నాను. ఎందుకంటే ఇది ఎవరైనా తినొచ్చు, ఇది ఆవపిండి కలవలేదు కాబట్టి. ఇన్స్టెంట్గా కొంచెం వేసుకుని మనం ఎటన్నా వెళ్ళాలన్నా కూడా ఈ పచ్చడి తీసుకుని పట్టుకుని వెళ్తే అక్కడ ఏదైనా ఈజీగా మనం ఇంట్లోనే ఇన్స్టెంట్గా చిన్నపిల్లలు మ్యారేజ్లు అయిన వాళ్ళు కూడా ఈ ప్రాసెస్ పెట్టుకుని మీరు చేసుకోవచ్చునండి. పిల్లలకు కూడా వచ్చేస్తుంది. నేను కాలీఫ్లవర్ పువ్వు శుభ్రంగా కట్ చేసి ముక్కలో కొంచెం పసుపు, కొంచెం సాల్ట్ వేసి వేడి నీళ్ళలోని, గోరువెచ్చని నీళ్ళలోని 10 నిమిషాల నుంచి అట్లనే ఒక క్లాత్ మీద బాగా ఆరబెట్టానండి. అలాగే దాంట్లోకి కొంచెం పచ్చిది ఆయిల్ కాయకుండా పోసాను, కొంచెం వేడి చేసి కొంచెం పోస్తున్నాను. నిమ్మకాయ పచ్చడికి అలాగే వేసాను, వేడి చేయని నూనె సగం పోసాను, వేడి చేసి కొంచెం సగం పోస్తున్నానండి. ఇది నిలవ ఉంటుంది పచ్చడి, ఏం పాడవదు. కాలీఫ్లవర్ ఆవకైతే 6 నెలలు 7 నెలలు అయినా ఉంటుంది. నిమ్మకాయ పచ్చడి అయితే సంవత్సరం అయినా ఉంటుందండి, అసలు ఏం పాడవదు, పైన పెట్టుకున్నా ఉంటుంది. ఇది వేడన్నంలో ఇంత నెయ్యి వేసుకుని ఇంత నిమ్మకాయ పచ్చడి వేసుకుని తిన్నామంటే హాయిగా తినొచ్చును. మన పైత్యం కూడా ఉండదండి నిమ్మకాయ పచ్చడి వేసుకుంటే, చాలా ఆరోగ్యానికి కూడా మంచిది. నాకు అన్ని పచ్చళ్ళ కన్నా కూడా నిమ్మకాయ పచ్చడి అంటే చాలా ఇష్టం. దాంట్లోకి కొన్ని పచ్చి ముక్కలు వేసాను కదా, వెల్లుల్లి రెబ్బలు కొన్ని చెదగొట్టి కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేపుకుని పోసుకుంటున్నానండి. ఆయిల్ అయితే వేరుశనగ నూనె లైన్ ఆయిలే తీసుకుంటాం మేము పచ్చళ్ళకి, దేనికైనా సరే ఇదే ఆయిల్ వాడతాము. ఇంట్లో మనం కర్రీస్కి వాడేది సన్ఫ్లవర్, రిఫైండ్ ఆయిల్ ఇవన్నీ వాడమండి. ఇదైతేనే మనం ఆవకాయ పచ్చడి అయినా మేము ఇదైనా సరే ఇవే వాడతాము. నువ్వుల నూనె కూడా కొంచెం చేదు వస్తుందని మేము వాడము. అలాగే నిమ్మకాయ పచ్చడి కూడా తాలింపు పెట్టుకుంటున్నా చూడండి. ఇవి చక్కగాను మనం నిజంగా పచ్చి ఉన్న వాళ్ళు కూడా తినొచ్చును. ఆవకాయ ఆవపిండి లేదు కదండి, అందరూ తినొచ్చును. అయితే ఇవి కలిపేసుకుంటున్నా చూడండి. కాలీఫ్లవర్ ఒక పక్కన, నిమ్మకాయ పచ్చడి ఒక పక్కన కలుపుకొని ఒక బాటిల్లో పెట్టుకుండి మనం ఎటన్నా వెళ్ళాలన్నా సరే రైస్ వండేసుకుని పట్టుకుని వెళ్తే హాయిగా తినొచ్చు. ఏ రెస్టారెంట్లో హోటల్ ఫుడ్ కన్నా కూడా ఇది బెస్ట్. ఈ ఫుడ్ బెస్ట్, అంత టేస్ట్ ఉందండి నిజంగా. మేమైతే రైస్లో కలుపుకొని తిన్నాము, అది మేము వీడియో తీయలేదు, మర్చిపోయాం రైస్లోనే. ఓకే అండి, మరి ఈరోజు వచ్చేసి మేమైతే నిమ్మకాయ పచ్చడి పట్టుకున్నాము, అలాగే కాలీఫ్లవర్ ఆవకాయ పట్టుకున్నామండి. ఈ కొత్తగా ఛానల్ పెట్టుకున్నాము, సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్స్ పెట్టండి, పక్కనున్న గంట బెల్లో క్లిక్ చేయండి. మాది ఇన్స్టాగ్రామ్ నుండి యూట్యూబ్ ఛానల్కి లింక్ ఉందండి, ఆ లింక్ మీద మీరు క్లిక్ చేస్తే యూట్యూబ్ ఛానల్కి వెళ్తారు. దాంట్లో కామెంట్ పెట్టండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. శాంతి విత్తం అని ఉంటుందండి దాని మీద, ఇన్స్టాలోని యూట్యూబ్ ఛానల్లో లింక్ ఉంటుంది, దాంట్లోని దాన్ని క్లిక్ చేసి మీరు నాకు సపోర్ట్ చేయండి. మా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్స్ పెట్టండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రొఫైల్లో లింక్ ఉందండి, ఇన్స్టా లింక్ ఉంది ప్రొఫైల్లోని. ఇన్స్టా లింక్ క్లిక్ చేస్తే మీరు యూట్యూబ్ ఛానల్కి వెళ్తారు. ఈరోజు వచ్చేసి మా ఇంట్లోనైతే మేము ఈ పచ్చళ్ళు తయారు చేసుకున్నామండి. ఓకే అండి, బాయ్, థ్యాంక్ యూ.